హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. 45 ఏళ్లు దాటిన వారందరికీ ఇక నుంచి టీటీడీ శుభవార్త. వీరందరికీ కూడా ప్రత్యేక సేవకులుగా అవకాశం. తిరుమలలో మీరు 15 రోజుల పాటు కూడా ఉండవచ్చు. సో వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, తిరుమలలో శ్రీవారికి సేవ చేయాలని కోరిక చాలా మందికి ఉంటూ ఉంటుంది. అయితే ఆ అవకాశం చాలా కొంతమందికే దక్కుతూ ఉంటుంది. శ్రీవారి సేవ కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటు కొన్ని కొత్త సంస్కరణలను కూడా ప్రవేశపెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో సేవకుల విధానం పైన కూడా అధ్యయనం చేస్తున్నారు. తిరుమలలో కూడా ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు. మరిన్ని బాధ్యతలను కేటాయింపుకు నిర్ణయం తీసుకున్నారు. సేవకుల కోటా పైన కూడా స్పష్టతనిచ్చారు. తిరుమలలో శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు చేర్పులతో ఇక నుంచి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఇది మొదలుపెట్టారు. టీటీడీ అధికారులు ఇప్పటికే ఏషా ఫౌండేషన్, కోయంబత్తూరులోని ఏషా ఫౌండేషన్, అలాగే సత్యసాయి సేవా సంస్థ పుట్టపర్తి సంబంధించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు వంటి సంస్థలను సందర్శించి వాటిపై అధ్యయనం చేశారు. శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనేత సేవ, గ్రూప్ లీడర్స్, సీనియర్ సేవక్స్ ఇలాంటి ఈ యొక్క కొత్త సేవలను అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు. అంటే సాధారణంగా టీటీడీలో సేవ చేయడానికి ఎవరిని పడితే వాళ్ళని అనుమతించరు. ఇక్కడ బయట ఈ యొక్క కోయంబత్తూరు కానీ, పుట్టపర్తి కానీ ఇలా చాలామంది సేవ చేస్తుంటారు. అక్కడ ఎలా చేస్తున్నారు, ఎలా ఎంటర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అధ్యయనం చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కనుక పదవీ విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ కూడా గత 2 ఏళ్లుగా సేవల్లో పాల్గొంటున్నారు. 45 నుంచి 70 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు కూడా ఇందులో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఇకపై వీరిని గ్రూప్ లీడర్స్గా పిలవనున్నారు. ఇక నుంచి అయితే కనుక మీరు పదవీ విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఇక నుంచి ఎవరైనా కూడా 45 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారందరూ కూడా ఈ సేవల్లో పాల్గొనవచ్చు. మీరైతే ఈ సేవలకు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు డేట్ ఇస్తారనేది కూడా ఒకసారి చూద్దాం. వీరు 15 రోజులు లేదా నెల రోజులు లేదా 3 నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు శ్రీవారి సేవకుల హాజరు నమోదు చేయడం, పనిని నిరంతరం పర్యవేక్షించడం, వ్యక్తిగత పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలను అయితే నిర్వర్తిస్తారు. పరకామణి సేవలో కనీసం విద్యార్హత 10వ తరగతి చదివిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే సాధారణంగా 15 మంది, 20 మంది, 30 మంది ఒక గ్రూపుగా సేవకులుగా వెళుతూ ఉంటారు. వారిని అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు ఎవరైనా 45 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవాళ్ళు మీరు సీనియర్ సేవకులుగా అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. వీరు 15 రోజులు, నెల రోజులు, 3 నెలలు కూడా టీటీడీలో ఉండొచ్చు. మీకైతే అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ లీడర్స్ అందరూ ఇప్పుడు ఈ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ హాజరు తీసుకోవడం కరెక్ట్గా వస్తున్నారా లేదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది అన్నీ మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవలో కూడా అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్లోనూ కూడా శ్రీవారి సేవా కోట అందుబాటులోకి తేవాలని అభ్యర్థనలు వస్తున్నాయి. కాకపోతే ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆన్లైన్లోనే ఇస్తున్నామని చెప్పి టీటీడీ ఈఓ అయితే చెప్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రూప్ లీడర్స్ సేవకు సంబంధించి ప్రతి నెల 29న అయితే కనుక ఈ కోటా విడుదల చేస్తున్నారు. ఇక అలాగే కొత్త సేవలు కూడా తీసుకొస్తున్నారు. శ్రీవారి సేవకులు కొత్త బాధ్యతలను కేటాయిస్తూ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న వాటితో పాటుగా గోమాతలకు సేవ చేసేందుకు గోసేవను తీసుకురానున్నారు. అదేవిధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించారు. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. సో ఎవరైనా ఒకవేళ రిటైర్డ్ పీపుల్ లేదా 45 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా మేము టీటీడీలో సేవ చేయాలనుకుంటే 29న కోటా అయితే రిలీజ్ చేస్తుంటారు ఎవ్రీ మంత్. ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకుంటే మీరు అక్కడ సేవకులుగా అయితే వెళ్ళవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.